హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇవాళ నా రెసిపీ మీకు షేర్ చేస్తున్నా. అది ఏంటి అంటే చికెన్ షవర్మా. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి, 1 kg చికెన్. అండ్ ఇప్పుడు మసాలాలు వచ్చేసి ఇటాలియన్ మిక్స్ వేసుకోవాలి. అండ్ చికెన్లో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇది కంపల్సరీ ఏం లేదు, మీ ఇష్టం అది. అండ్ వైట్ ఆనియన్ పౌడర్, ఇది మాత్రం డెఫినెట్గా కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ షెజ్వాన్ చట్నీ, ఇది మాత్రం చపాతీలో వేయాలి అండ్ చికెన్లో కూడా వేయాలి. అండ్ నెక్స్ట్ ఆరిగానో, ఇది లైట్గానే వేయాలి, మీ ఇష్టం, ఆప్షనల్. అండ్ నెక్స్ట్ పెరి పెరి మసాలా, ఇది కూడా కంపల్సరీగా కూడా వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కింగ్ మసాలా, ఇది మాత్రం కంపల్సరీ, ఇది కొంచెం ఎక్కువనే వేసాను. అండ్ ఉప్పు తగినంత, పసుపు కూడా తగినంతనే. అండ్ కారం నేను 1 tablespoon వేసాను. నెక్స్ట్ గరం మసాలా కూడా వేసాను. అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఇంకా లాస్ట్కి ఆయిల్ వేసి బాగా కలిపి ముక్కలకు బాగా దట్టించి మీరు 1 hour వరకు మ్యారినేట్ చేయాలి. ఇది నేను మెజర్మెంట్స్ ఏవి చెప్పలేదు, మీ ఆప్షనల్. చికెన్ ఎంత ఉందో అంత వేసేసుకోండి. అండ్ 1 hour మ్యారినేట్ చేయాలి, పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకొక బౌల్లో మైదా పిండి, ఒక 1 kg చికెన్కి 3 cups మైదా పిండి తీసుకున్నా. అండ్ ఉప్పు కూడా దానిలో లైట్గా వేస్తున్నా, బికాస్ ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి. అండ్ బేకింగ్ సోడా, వంట సోడా కూడా లైట్గానే వేయాలి. అండ్ కొంచెం మధ్యన వాటర్ పోసుకుంటూ కలపాలి. పిండి మాత్రం చాలా సాఫ్ట్గా రావాలి. అండ్ లాస్ట్కి ఆయిల్ పోసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు దానిపైన ఒక క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక 1 hour. అండ్ తర్వాత మళ్ళీ ఒక 1 hour తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి ఒక ఆయిల్లోనే ఒక 10 minutes కుక్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మళ్ళీ ఒక హై ఫ్లేమ్తోనే చేయాలి, అది మళ్ళీ కుక్ చేయాలి. అండ్ నెక్స్ట్ 1 hour తర్వాత ఆ పిండి ఉంటుంది కదా, డో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ డోని ఇట్లా చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మంచిగా చపాతీ లాగానే లాటిచ్చి పెట్టుకోవాలి. కింద పిండి వేస్తాం కదా, అట్లా పిండి ఎక్కువ వేయద్దు, బికాజ్ ఆఫ్ చపాతీ గట్టిగా అయితే మనకు మంచి టేస్ట్ అనేది ఉండదు. సో చపాతీ అనేది మెత్తగానే ఉండాలి, అట్లా రౌండ్గా చుడుతూ మనం లాటియాలి. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ వేసి చపాతీ లాగానే దాన్ని మనం వేయించుకోవాలి. 2 sides ఆయిల్ పెట్టి మంచి దూరలకు కాల్చుకోవాలన్నమాట, ఎక్కువ మాడగొట్టద్దు, టేస్ట్ అనేది బాగుండదు. అండ్ తర్వాత చపాతీ వేగిన తర్వాత చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని కీమాలా చేసి కట్ చేసి చపాతీ పైన షెజ్వాన్ సాస్ అండ్ మయోనీస్ ఎక్కువ వేయాలి, బికాజ్ షవర్మాలో మయోనీసే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. తర్వాత ఆనియన్ స్లైసెస్, టమాటో స్లైసెస్ వేసుకోవాలి. తర్వాత చికెన్ కీమా కూడా పెట్టుకొని రోల్ చేయాలి. చపాతీని రోల్ చేసాక ఆ ప్యాన్లోనే ఇట్లా మనము 2 sidesని బాగా కాల్చుకోవాలన్నమాట. తర్వాత 1/2 అలా చేసి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ నేను చెప్పిన మసాలాలన్నీ మీకు సూపర్ మార్కెట్స్లో దొరికేస్తాయి, డోంట్ వరీ. అండ్ until then, bye. Please subscribe to my channel.